హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ కిట్. ప్రీవియస్గా మనం టీటా -5 ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే ఇచ్చిన క్వశ్చన్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో అది చేసి చూపించాము. సో ఇప్పుడు అదే లైక్ మ్యాట్రిసెస్లోనే వేరే ఎస్ఏక్యూ, రెండు ఎస్ఏక్యూస్ ఒకేలాగా ఉంటాయి, రెండు చెప్తాను. బట్ చేసేటప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 46 బేబీ బుల్లెట్లో నుంచి తీసుకున్నాను. ఇఫ్ A is equal to 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1. క్వశ్చన్ ఇది. ఇఫ్ ఏ అనేది 3 minus 3 4 2 minus 3 4 0 minus 1 1 అయినప్పుడు దెన్ షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఇది చూపించమంటున్నాడు. సో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటి అని అంటే, ఏ ఇన్వర్స్ అడిగాడు కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, డెట్ ఏ కనుక్కొని ఎడ్జాయింట్ కనుక్కొని దానికి ఫార్ములా డెట్ ఏ ఇంటూ 1/det A ఇంటూ ఎడ్జాయింట్ ఇలా చేస్తారు. సో ఇది తప్పు. ఇది లాంగ్ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ అండ్ చాలా టైం పడుతుంది. ఇది మీకు 7 మార్క్స్ కంటే ఎక్కువ, లైక్ 7 మార్క్స్ క్వశ్చన్ కంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇది వేస్ట్. అదే ఈ క్వశ్చన్ ఎట్లా చేయకూడదు. ఎట్లా చేయాలి అని అంటే, ఇక్కడ చూడు, మనకి ఏమి ఇచ్చాడు, గివెన్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. ఏం చేస్తాం, మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏతో రెండు సైడ్స్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ క్యూబ్. ఇక్కడ ఏ ఇన్వర్స్ మీకు ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ మీకు నేర్చుకున్నారో లేదో తెలీదు. a⁻−1 ఈజ్ ఈక్వల్ టు 1/a అని అర్థం. అంటే ఈ ఫార్ములాస్ ఎలా అంటే a⁻m ఇంటూ a⁻n ఈజ్ ఈక్వల్ టు a⁻m+n. సో ఈ ఫార్ములా గుర్తుండొచ్చు మ్యాక్సిమం, ఇది గుర్తుండకపోవచ్చు. సో ఈ ఫార్ములాస్ ఎక్కడైతే నేర్చుకున్నారో సేమ్ అదే కాన్సెప్ట్లో ఇది కూడా ఉంటుంది. a⁻−1 ఈజ్ ఈక్వల్ టు 1/a. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, a ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a క్యూబ్ a⁴. సో a ఇంటూ 1/a అంటే a/a. a/a ఈజ్ ఈక్వల్ టు a⁴. 1 జార్ 1 జార్. సో 1 ఈజ్ ఈక్వల్ టు a⁴. 1 అంటే అర్థం ఏంటి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో I ఈజ్ ఈక్వల్ టు a⁴. సో a⁴ చేస్తే నీకేం రావాలి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రావాలి. సో 1 అంటే ఎందుకు రాసాను అని అంటే 1 0 0 1 అంటే ఏదైనా కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అలా అంటాం. ఇది 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అలా అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, a⁴ అనేది ఐగా ప్రూవ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ a⁴ చేయాలి అని అంటే, a⁴ అనేది చేయాలి అంటే a ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ a² చేసి దాన్ని రెండుసార్లు మల్టిప్లై చేయాలి. ఫస్ట్ a² ఈజ్ ఈక్వల్ టు అంటే a ఇంటూ ఏ అంటే ఏమి ఇచ్చాడు, 3 - 3 4 2 - 3 4 0 - 1 1 a ఇంటూ ఏ 3 - 3 4 2 - 3 4 0 - 1 1 ఈజ్ ఈక్వల్ టు, పెద్దగా ఉంటుందేమో ఇది చూడండి, నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. 3 × 3 9 -3 × 2 -6 4 × 0 0 +0 3 × -3 -9 -3 × -3 +9 4 × -1 -4 3 × 4 12 -3 × 4 -12 4 × 1 +4 2 × 3 second row first column 2 × 3 6 -3 × 2 -6 4 × 0 0 again second row second column 2 × -3 -6 3 × -3 +9 4 × -1 -4 second row third column 4 2 8 -3 × 4 -12 4 × 1 +4
నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 0 into 3 0 minus 1 into minus 2 plus 1 into 0 0 0 into minus 3 is 0 minus 1 into minus 3 plus 3 1 into minus 1 minus 1 0 into 4 0 0 minus 1 into 4 minus 4 1 into 1 plus 1 ఇది that equal to 9 minus 6 3 minus 9 plus 9 cancel minus 4 12 minus 12 cancel plus 4 6 minus 6 0 plus 0 0 minus 6 minus 4 minus 10 plus 9 minus 1 8 plus 4 12 12 minus 12 0 0 అంటే minus 2 0 minus 2 minus 2 3 minus 1 2 minus 4 plus 1 minus 3 ఇది ఏ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఏం చేయాలి మనం a power 4 చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 minus 4 4 0 minus 1 0 minus 2 2 minus 3 3 minus 4 4 0 minus 1 0 3 minus 4 4 0 minus 1 0 minus 2 2 minus 3 minus 2 2 minus 3 ఇంటూ సేమ్ మళ్ళీ ఇదే 3 minus 4 4 0 minus 1 0 minus 2 2 minus 3 సేమ్ మల్టిప్లికేషన్ ఇందాక ఎట్లా చేసాం అట్లాగే చేయాలి. సో మన 3 into 3 9 minus 0 4 into minus 2 minus 8 minus 12 4 into minus 1 plus 4 4 2s are 8 and then this is 12 minus 0 minus 12 0 3s are 0 minus 1 into 0 0 0 into minus 2 0 0 into minus 4 0 minus 1 into minus 1 plus 1 0 into 2 0 0 into 4 0 minus 1 into 0 minus 0 0 into minus 3 0 again minus 2 into 3 minus 6 2 into 0 0 అంటే I mean plus 0 minus 3 into 6 plus minus 3 into minus 2 plus 6 minus 2 into minus 4 plus 8 2 into minus 1 minus 2 3 into minus 3 into 2 minus 6 minus 2 into 4 minus 8 2 into 0 0 minus 3 into minus 3 plus 9 సో ఇది మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చింది అది. సో 9 minus 0 9 9 minus 8 1 8 plus 4 12 12 minus 12 0 12 minus 12 0 0 0 plus 1 1 1 plus 0 1 0 minus 6 plus 6 0 8 minus 2 6 6 minus 6 0 minus 8 plus 9 9 minus 8 అంటే 1 చేసిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయినా I ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1 చేసిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ therefore a power 4 is equal to I అనేది చూపించేసామా therefore hence proved. ఇది సిమిలర్ క్వశ్చనే నెక్స్ట్ది. నేను మల్టిప్లికేషన్ ఏం చేయను, ప్రాసెస్ ఎలాగో చేస్తాను. మీరు నాకు సారీ 3a ఉంది సరే చేస్తాను. సరే చూడండి ఓకేసారి చూడండి. నెక్స్ట్ 47 if 3a is equal to 1 double 2 2 minus 2 1 minus 2 minus 2 2 minus 1 ఇది ఇచ్చాడు. దెన్
సో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. సేమ్ ఇదే. అంటే దీన్ని ఏం చేస్తాం, మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏ. అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దేర్ఫోర్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ దాకా చేసాం, ఏ పవర్ -1 అంటే 1/a అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, అంటే a/a. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే నీకేం రావాలి, ఐ అనేది రావాలి. సో ఇది మనం సాల్వ్ చేసింది అయితే ఇది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, 3a ఇచ్చాడు కదా అన్న. 3a ఇచ్చాడు, మనం ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలంటే 3 అటు వెళ్తే 3 మల్టిప్లికేషన్లో అన్నట్టు వెళ్తే ఏమవుతుంది, డివిజన్లోకి వెళ్ళిపోతుంది అంతే. 1 2 2 2 1 -2 -2 2 -1 డిఫరెన్స్ అంతే. అంతా నువ్వు చేస్తే మొత్తానికి దీనికే చేయాలి. ఇప్పుడు ఏ అంటే ఇది, మరి ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అట్లాగే ఉంటుంది, అదేం చేంజ్ అవ్వదు, ఇదే మారుతుంది. సో చూడు 1 2 2 2 1 -2 -2 2 -1. సో ఈ రెండింటికి ఏం చేయాలి, నువ్వు మల్టిప్లికేషన్ చేయాలి. చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, క్వశ్చన్ నా దగ్గర ఉంది రాసేస్తాను. 1 2 2 2 1 -2 -2 2 -1. ఇది డైరెక్ట్గా రెండింటిని మల్టిప్లై చేసేస్తాను ఇక్కడ. సో ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ 1/3 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కదా, 1 2 2 2 1 -2 -2 2 -1. మల్టిప్లై చేసేయి, బయట చేసేసాయి. 1/3 ఇంటూ 1/3 1/9. సో దాంతో పని లేదు. ఇప్పుడు ఇవన్నీ చేయాలి, లోపల చేయి. 1 1 + 2 2 4 + 2 2 4. నెక్స్ట్ 1 ఇంటూ 2 2 2 1 2 2 ఇంటూ -2 -4. నెక్స్ట్ 1 ఇంటూ -2 -2 2 ఇంటూ 2 4 2 ఇంటూ -2 -2. నెక్స్ట్ 2 ఇంటూ 1 2 1 ఇంటూ 2 2 -2 ఇంటూ 2 -4. 2 ఇంటూ 2 4 1 ఇంటూ 1 1 -2 ఇంటూ -2 -4. 2 ఇంటూ -2 -4 1 ఇంటూ 2 -2 ఇంటూ -1 +1. సారీ, -2 ఇంటూ -1 -2. -2 ఇంటూ 1 -2 2 2s are 4 -2. -2 ఇంటూ 2 -4 2 ఇంటూ 1 +2 -2 ఇంటూ -2 -2. -1 ఇంటూ -2 +2. -2 ఇంటూ -2 +4 2 ఇంటూ 2 +4 -1 ఇంటూ 1 +1. ఈ సెకండ్ చూడు, ఇక్కడ నాకు 2 ఇంటూ 2 4 1 ఇంటూ 1 1 -2 ఇంటూ -2 +4. ఎస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఇంటూ 4 + 4 8 8 + 1 9 2 + 2 4 4 - 4 0 4 -2 -2 4 4 - 4 0 2 + 2 4 4 - 4 0 4 + 1 5 5 + 4 9 -4 + 4 0 -2 + 4 2 2 - 2 0 -4 + 2 -2 + 2 0 +4 + 4 8 8 + 1 9. దట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఏం చేస్తావు, 9/9 0 0 0 9/9 0 0 0 9/9 1 1 1. Therefore
100010001 that is equal to identity matrix. Therefore A into A transpose is equal to I అనేది ప్రూవ్ చేసామా, హెన్స్ ప్రూవ్డ్. సో 2 సిమిలర్ క్వశ్చన్స్, కాకపోతే చేంజ్ అలా ఆ 2 క్వశ్చన్స్లో చేంజ్ ఏంటి అంటే అక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఇన్వర్స్ అనేది నీకు ఫస్ట్లో చేసినప్పుడు ఏ పవర్ 4 అనేది నీకు ఐ రావాలి. ఎందులో 43rd క్వశ్చన్ ఇక్కడ ఏం రావాలి, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అనేది వచ్చింది. సో ఈ 2 క్వశ్చన్లు, 2 డిఫరెంట్ క్వశ్చన్స్, సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే, మల్టిప్లికేషన్ అంతా ఒకటే. నువ్వు చేయాల్సిందల్లా ఎట్లా చేయాలి ఏంటి. ఇక్కడ మిస్టేక్ పోయింది, ఇక్కడ నేను మిస్టేక్ పోయి నేను చూసుకున్నాను. ఎందుకు చూసుకున్నాను, ఇక్కడ నేను చేసేటప్పుడే జస్ట్ చూసుకున్నాను. ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. ఇక్కడ నేను మైనస్ పెట్టాను. ఫస్ట్ మైనస్ పెడితే నాకు 1 వస్తుంది కదా, నాకు 1 వచ్చినా నాకు వర్కౌట్ అవ్వదు కదా. అందుకని చూసుకున్నాను. ఏం చేశాను, సెకండ్ రో సెకండ్ కాలం లాస్ట్ది -2 × -2 అంటే +4 కాబట్టి మనకి అది వచ్చింది. నేను మైనస్ పెట్టుకున్నా. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. మీరు చేసిన తర్వాత అయినా కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, చాలా మంచిది. ఓకేనా? ఓకే, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ 2 క్వశ్చన్లు చెప్పాను, 46 అండ్ 47 ఫ్రమ్ బేబీ బుల్లెట్. సో 2 ఒకే టైప్ ఆఫ్ మెథడ్, ఒకే కైండ్. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.